స్వాగతం. గుమ్మడిదల మున్సిపాలిటీ కార్యాలయంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 135వ వేడుకలను అన్నారం, దోమడుగు, బొంతపల్లి వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ దశరథ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ పరమేశం, మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్, వైస్ చైర్పర్సన్ సంధ్యారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ నాయకులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన రాజ్యాంగ రూపకర్తగా దేశానికి చేసిన సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఆయన బాటలు నడవాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి అంబేద్కర్ జీవితం, ఆలోచనలపై అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచిన డాక్టర్ అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14ను దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిగా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు. ఆయన సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనము ఇట్లాంటి ప్రాణాలు కాపాడి ముందుకొచ్చి మన జిల్లాలోనే మన అందరి ఆధ్వర్యంగా ఆదర్శంగా మున్సిపల్ కావాలి, ఆదర్శమైన యూత్ రావాలి ముందుకు అని కోరుకుంటున్నా. ఇట్లాంటి ప్రోగ్రాంలు మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రవీంద్ర హరి గారికి, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఇందాక చైర్మన్ గారు మంచి మాట చెప్పారు సార్. అదొకటి గవర్నమెంట్ వాష్రూమ్ కొంచెం చాలా ఇబ్బంది ఉన్నది, దాన్ని ఇమ్మడి మీరు సర్వే పెట్టించి నేను చేయాలని చెప్పి కోరుతాం. అది ఎక్కడ లేకుంటే ఎవరు ఫండ్ చేయకపోతే ఎవరైనా వాటికి మనం అవసరం ఎన్నో ఊర్లకు డొనేషన్ చేస్తాం సిఆర్ తరఫున, ఖచ్చితంగా చేద్దామని చెప్పి నేను కోరుకుంటూ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ఒక 3 నెలల్లో మనం అది ఇనాగ్రేషన్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. మీ చేతుల్లో ఒకసారి ఇమీడియట్గా చేయించి నేనే కమిషనర్ గారు పర్మిషన్ ఇస్తే ఇమ్మడే చేద్దామని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. అంబేద్కర్ జయంతి 135వ జయంతి జరుపుకుంటున్నాము. అంబేద్కర్ గారు సమాన హక్కులు కల్పించారు. అదేవిధంగా ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఇంకా ముందు కూడా ఇంత ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. జై భీమ్. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్స్, అదేవిధంగా వైస్ చైర్మన్, కమిషనర్ గారు, ఎస్ఐ గారు, పుర ప్రముఖులు, యువకులు, అంబేద్కర్ యువజన సంఘ ప్రతినిధులు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, అంబేద్కర్ అందరివాడు, కొంతమంది మాత్రము కొంతమంది అనుకుంటారు, అలా కాదు. అంబేద్కర్ అందరివాడు. మనమందరం కూడా ఓనప్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి. ఈరోజు మన మున్సిపల్లో సోదరీమణులు, కౌన్సిలర్లు ఇంతమంది ఉన్నారంటే కారణం మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. అదేవిధంగా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని మనము అభివృద్ధి పదంలో వెళ్తున్నామనంటే కారణం కూడా అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో ఇచ్చినటువంటి వెసులుబాటే ఈరోజు మనకి రాష్ట్రం ఏర్పాటు జరగడం జరిగింది. అంబేద్కర్ తన యొక్క చిన్నప్పటి నుంచి తాను అనుభవించినటువంటి అవమానాలే కావచ్చు, తను నేర్చుకున్నటువంటి జీవన పాఠాలను ఈ జాతికి మొత్తాన్ని వెలుగులు చూపే విధంగా తాను మారి తనను తాను మార్చుకొని ఒక శిల్పిలా తనను తాను చెక్కుకుంటూ ఒక గొప్పదైనటువంటి ఔన్నత్యాన్ని, తన యొక్క పర్సనాలిటీని పెంచుకుంటూ మన దేశం కోసం కృషి చేయడం జరిగింది. మన మొదటి న్యాయశాఖ మంత్రిగా, ఒక గొప్ప ఆర్థికవేత్తగా, రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించినటువంటి గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మార్గమే ఈ దేశానికి ఈ రోజు వరకు కూడా మనం ఇంత సుభిక్షంగా మన రాజ్యాంగం వల్లనే ఉండగలిగామనేటటువంటిది నిజమైనటువంటి విషయము. మనం పక్కన ఉన్నటువంటి వేరే దేశాలను చూసినట్లయితే ఏ విధంగా అభాసపాలైపోయినటువంటిది మనం గమనించవచ్చు. ఈరోజు మన దేశం ఈ విధంగా ఉంది అని అంటే రాజ్యాంగమే ఒక పునాది రాయి. కాబట్టి మనమందరం కూడా వారి యొక్క ఆశయాలను, వారి యొక్క విధానాలను, సిద్ధాంతాలను కట్టుబడి వారు ఏదైతే మనకు ఎడ్యుకేట్, ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్
ఈ సిద్ధాంతాలు ఇవ్వడం జరిగిందో వాటికి అనుగుణంగా అందరం కూడా వాటిని పాటిస్తూ పరస్పరం ఎడ్యుకేట్ చేసుకుంటూ సమాజంలో ఉండేటటువంటి దాని మీద మనం పోరాట తత్వం తీసుకురావాలి. ఎక్కడైతే సమాజంలో అణచివేత ఉందో, ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో అక్కడ ఆ పోరాట తత్వాన్ని తీసుకురావాలి, వాళ్ళందరినీ ఏకం చేయాలనేటువంటి నినాదం ఇచ్చాడు. దాన్ని అందరినీ కూడా మనము ఈరోజు స్వీకరించేసేసి వారి యొక్క మనకు తెలుసు గతంలో పురాణ పురుషులు కానీ యుగ పురుషులు కానీ కొన్ని వేల సంవత్సరాల పాటు జీవించారనేటటువంటిది. ఈరోజు మనం అంబేద్కర్ గారిని తెలుసుకుంటున్నామంటే వారు జీవించున్నట్లే. ఈ 135 సంవత్సరాల పాటు వారి యొక్క ఆశయాల ద్వారా వారు జీవించి ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు వారి ఆశయాలకు పునరంకితం అవుతూ మనం అందరం కొనసాగుదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. అందరికీ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. సమానత్వం కోసం పాటుపడినటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారు. విద్యనే ఆయుధంగా చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి. అందరికీ అట్టడుగు వర్గాల వారికి కూడా మంచి విద్య అందాలి, వాళ్ళు కూడా ఉన్నత ప్రదేశాలకు వెళ్ళాలని నిరంతరం ఎలాంటి కల్మషం లేకుండా పాటుపడినటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఆయన దారిని మనం అందరం ఎంచుకొని అందరం ఆయన దారిలో ప్రయాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కోరుకుంటున్నాము. అయితే ఆయన విగ్రహం సాక్షిగా ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒకటి రోడ్ సేఫ్టీ గురించి ఒక ప్లేట్ చేద్దాం. అందరూ ఒకసారి కూర్చున్న వాళ్ళు లేవండి. మోటార్ వాహనాల చట్టంలోను పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదంలో జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా వీటికి వచ్చిన గౌరవ ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ అన్న గారికి, మరో ముఖ్య అతిథి తహసీల్దార్ పరమేశ్వర్ సార్ గారికి, కమిషనర్ దశ సార్ గారికి, స్థానిక ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి సార్ గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ గారికి, పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా గత 4-5 సంవత్సరాల నుంచి మాకు బ్లడ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ బృందానికి, హాస్పిటల్ బృందానికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అంబేద్కర్ అందరివాడు కొందరివాడు కాదు అని ఇది నిరూపించడానికి ఇంత పెద్దన 2013లో మేము ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు కొనసాగిస్తున్న ఇదే బ్రహ్మాండంగా. ఇలాగనే కొత్త అధ్యక్షులు మారుతా ఉన్నారు. అయినా మంచి ప్రోగ్రాం పెట్టి ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగనే అంబేద్కర్ ఒకటే చెప్పిండు, అంటరానితనం మూలం వెనుకబాటు, తనాన్ని తీసేయాలంటే చదువుకుంటేనే బాగుపడతారు. కాబట్టి మన పిల్లల్ని ఒక 10th ఇంటర్మీడియట్ ఆమెను ఆఫ్ చేస్తారు. కాబట్టి ఆ చదువును అలాగే కొనసాగించిన మనం చదువుకోలేము, మన తల్లిదండ్రులు కూడా చదువుకోలేరు, తక్కువ చదువుకోరు. కాబట్టి మన పిల్లల్ని మంచి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో మన పిల్లల్ని జాయిన్ చేస్తే ఇలా KG2 నుంచి PG వరకు, ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా ఇప్పుడు మన ఇక్కడ ఇంద్రేశం మన నందూరు దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఏర్పాటవుతుంది. కాబట్టి దాంట్లో మన అందరం మన పిల్లల్ని చేసి ఎడ్యుకేటెడ్ గా ముందుకు కొనసాగించాలని తెలియజేస్తూ అందరికి జై భీమ్, జై భారత్. గౌరవ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ గారికి, MRO గారికి, మన మున్సిపల్లో నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మాజీ వారికి, యువతకు అందరికీ పేరున ధన్యవాదాలు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడంలో ఎంతో కొంత కృషి చేయాలి. అంతా కుదరకున్నా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రయత్నంలో మన చివరి మజిలీ వరకు ఆ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.
అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడంలో ముందుండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఉత్పత్తి చేయొచ్చు. ఇవాళ సైంటిస్టులు ఒడ్లు ఎకరాకు 30 నుండి 50 బస్తాలు పండిస్తున్నారు, కానీ మన రక్తం పండించలేరు. అది కృత్రిమంగా చేయలేం. ఏమున్నా మానవులు ముందుకొచ్చి, యువత ముందుకొచ్చి, మహిళలు ముందుకొచ్చి ఇస్తేనే ఇంకొక ప్రాణం రక్షించబడుతుంది. మనకు ఎన్ని వందల కోట్లున్నా కూడా మనకు రక్తం ఆ సమయానికి దొరకకపోతే మరణం తప్పదు. కాబట్టి దయచేసి రక్తదాన శిబిరం వైపు ప్రతి ఒక్కరు అడుగేయాలి. అదేవిధంగా మరొక విషయం, రక్తదానం ఒకటే అనను, ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఎన్ని కోట్లున్నా, డాక్టర్ ఎంత మంచోడున్నా, మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నా కూడా మన యొక్క శరీరం కనుక సహకరించకపోతే, హార్ట్ బీట్ సహకరించకపోతే మరణం తప్పదు. మరణించడం అనేది తథ్యం, కానీ మనం మరణించే వరకు సుఖంగా ఉండడం కోసం ఆరోగ్యం వైపు ఒక అడుగు వేయండి అని చెప్తున్నాను. అందులో భాగంగానే మన ఊళ్ళో నెక్స్ట్ జూన్ 21 యోగా డే సందర్భంగా ప్రతి ఊళ్ళో బడి గుడి ఉన్నట్టు ఒక ఆరోగ్య పాఠశాల ఉందనే లక్ష్యంతో నేను ఒక కార్యక్రమం చేపట్టబోతున్నా. దానికి కూడా ప్రజా ప్రతినిధులు కానీ మరియు అధికారులు కానీ సహకరించాలని కోరుచూ జూన్ 21న మన ఆరోగ్య పాఠశాల మన గుమ్మడల్లో ప్రారంభించబోతున్నా. ఈ యొక్క అవకాశం